హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ. అది పెరిగేటప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలు కానీ, లేదంటే దానికి ఏమైనా పెస్ట్లు వస్తే ఏంటి, అసలు అది ఎలా పెరుగుతుంది, ఎలా మనం పెంచుకోవచ్చు, ఎన్ని రోజులు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మరి రండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఇది 45 days క్యాబేజ్ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఫ్రెష్గా వచ్చింది చూసారా. ఇప్పటికి మనం జూలై ఎండింగ్లో పెట్టినట్టున్నాము, లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనో పెట్టామండి. ఇవి ఇప్పటికి 45 daysకి ఇంత చక్కగా క్యాబేజ్ అయితే వస్తుందండి. ఫస్ట్ అయితే నేను మట్టి మిశ్రమం గురించి చెప్తాను. నార్మల్ మట్టి, మనకి బయట దొరికే మట్టి ప్లస్ ఒక పోర్షన్ మట్టి, ఒక పోర్షన్ ఏమో బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు తీసుకున్నాను, ఒక పోర్షన్ కోకోపీట్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి దీనిలో మళ్ళీ కాస్త 2 దోసెళ్ళంతా ఇసుక కూడా వేసానండి. అలాగే 2 దోసెళ్ళంతా వేపపిండి కూడా వేసాను. ఇవన్నీ కలిపి ఈ టబ్కి ఎత్తానమాట. ఇది 50 rupees టబ్. ఈ సైజ్ టబ్ అయితే సరిపోతుందండి. మనకి క్యాబేజ్ అనేది ఒక్కటే వస్తుంది, ఒక టబ్కి వచ్చి ఒక్కటే వస్తుంది. కాబట్టి మనం చూసుకొని ఇట్లా మీరు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. టబ్ చూడండి ఇలా ఉండాలన్నమాట, ఇలా రౌండ్గా ఉండాలి. ఒకటే క్యాబేజ్ వస్తుంది దీనిలో. ఇక్కడ కూడా చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. 50 rupees టబ్ అనమాట ఇది. ఇలా ఉండేలాగా చూసుకోవాలి, ఈ సైజ్ టబ్ ఉండేలాగా చూసుకోవాలి. అదైతే కరెక్ట్గా ఉంటుందండి. చక్కగా ఈ బరువును మోస్తుంది. ఈ టబ్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. స్టార్టింగ్లో 100 rupees టబ్ ఇది. దీనిలో వేసాను అనమాట నేను. దీనిలో వేస్తే ఈ టబ్బు మొత్తం ఆక్యుపై చేస్తుంది, అంతే క్యాబేజ్ వచ్చింది. నాకు అప్పుడు బెటర్ ఇది సరిపోతుంది అనిపించింది. కాబట్టి మీరు క్యాబేజ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒక క్యాబేజీ ఒక టబ్లోనే వస్తుంది కాబట్టి, ఒక టబ్లో ఒక్కటే వస్తుంది కాబట్టి ఈ సైజ్ టబ్ తీసుకోండి. మట్టి మిశ్రమం అయితే చెప్పాను కదా, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ప్లస్ నేను 2 దోసెలు ఇసుక వేసాను, 2 దోసెలు వేపపిండి వేసాను. వేపపిండి వేయడం వలన ఏంటంటే దీనికి పెస్ట్ అటాక్ అనేది ఉండదన్నమాట. చక్కగా మట్టి చాలా బాగుంటుంది, మట్టి మిశ్రమం గుల్లగా ఉంటుంది. మనం ఇసుక వేయడం వలన డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ టబ్బుకి కింద 3 holes పెట్టుకొని దానిపైన పెంకు పెట్టి మట్టి మిశ్రమం అనేది వేసుకోవాలి. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ ఎంత బాగుంటే ఇది అంత చక్కగా పెరుగుతుంది అనమాట క్యాబేజ్. అదే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉండక ఈ టబ్బు నిండా నీళ్లు నిండిపోతూ వర్షాలు వచ్చినప్పుడు అలా ఉంటే కనుక కుళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఆకులన్నీ ఒక్కటి కుళ్ళుతూ ఉంటాయి, మనకు తెలిసిపోద్ది ఎండిపోయినట్లు బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఆకులు కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండేలా చూసుకోవాలి. సీడ్తో అయితే నేను పెంచలేదండి. క్యాబేజ్ క్యాలీఫ్లవర్ మాత్రం నేను మొక్కలే కొనుక్కొస్తాను. ఈ సైజు మొక్క తీసుకొస్తాను అనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ మొక్క మనం పెట్టిన తర్వాత అది బ్రతికి చక్కగా ఆకులు వచ్చే వరకు కూడా వాటర్ అనేది సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి. నేను గమనించింది అదండి. బాగా నీళ్ళు అంటే ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి. ఒక్కసారి ఆకులు రావటం స్టార్ట్ అయిందంటే కనుక చక్కగా పెరిగిపోతుందండి. నేనేం చేస్తానంటే ఇలా చుట్టూ బాగా ఆకులు వచ్చేసిన తర్వాత ఎండిపోయిన ఆకులు, ఈ కింద ఆకులన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట. ఇలా తీసేస్తూ ఉండడం వలన అప్పుడు ఈ బలం అనేది ఈ క్యాబేజ్కి వస్తుంది. చుట్టూ ఆకులు అయితే నేను తీసేస్తూ ఉంటాను. క్యాబేజ్ ఫామ్ అవటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చుట్టూ కాస్త ఎండిపోతూ ఉంటాయి ఆకులు, అవి తీసేస్తూ ఉంటాను అనమాట. అలా పెంచుకోవాలి దీన్ని. అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ దీనికి పెస్ట్ అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి క్యాబేజ్ని. ఈ ఆకులు బాగా కుళ్ళిపోతాయి అనమాట. అదొకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ టబ్లో నీళ్ళు ఉంటే వంచేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. దీనికి ఎరువు అంటే స్టార్టింగ్లో నేను బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు ఇచ్చాను కదండి. ఆ తర్వాత ఈ ఆకులు ఫామ్ అవుతున్నప్పుడు అంటే దాదాపుగా ఒక 1 monthకి నేను ఒక 2 దోసెళ్ళంతా బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు అయితే ఈ మొదట్లో మట్టిని తీసి గుల్ల చేసి అక్కడ వేసేసి మళ్ళీ వాటర్ చేస్తాను అనమాట. ఇప్పటి వరకు అయితే నేను ఇచ్చింది ఇంతే. చాలా ఈజీ గ్రో అండి. ఒక టబ్బులో ఒకటి చక్కగా పెంచుకోవచ్చు మనం. ఎన్ని టబ్బులు కావాలంటే అన్ని టబ్బులు. చూసారుగా ఇవన్నీ. అలాగే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ క్యాబేజీ చూడండి, ఇలా ఇదంతా ఈ మధ్య దాదాపుగా 15 days నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. పట్టం మూలన ఇలా కొంచెం కుళ్ళినట్టు ఇట్లా అవుతుంది. ఈ పై ఆకు కనుక మనం తీసేస్తాం అనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. ఇంకోటి పెస్ట్ అటాక్ అంటే నేను చెప్తున్నాను కదా, ఆకులు బ్రౌన్ కలర్లో వస్తాయి. హెవీ రెయిన్స్ అయినప్పుడు కొంచెం ఈ ఆకులు ఎండిపోయినట్లు ఉండడం, ఇలా హోల్స్ ఇలా హోల్స్ పడిపోతాయి అన్నమాట ఆకులు.
ఇదొక్కటే నేనైతే గమనించాను, అంతకు మించి ఏం లేదండి. మనం నార్మల్ మట్టిలో కూడా పెంచుకోవచ్చు అని చెప్తారు, కానీ నేను ఈ మట్టి మిశ్రమంలో పెంచాను. ఇప్పుడైతే దీన్ని మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే టెర్రస్ గార్డెన్లో అయితే ఈ విధంగా పెంచుకోవాలండి. ఒక్కొక్క టబ్లో ఒక్కటి పెట్టుకోవాలి. మనం భూమిలో కాస్త ప్లేస్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ టబ్కి చూడండి, మీరు క్లియర్గా చూడండి ఎంత డిస్టెన్స్ ఉంది. ఈ క్యాబేజ్కి 1 feet ఉంటుంది. అంత డిస్టెన్స్లో భూమిలో కూడా పెంచుకోవచ్చు అనమాట. చక్కగా పెంచుకోవచ్చు భూమిలో. ఒకటి ఇక్కడ పెట్టామనుకోండి, 1 feet ప్లేస్ వదిలేసేసి మళ్ళీ ఇంకొక మొక్క పెట్టాలి. పాదు చేయాలన్నమాట. భూమిలో అయితే కనుక బాగా మనం మట్టిని పాదులాగా చేయాలి. నీళ్ళు ఎక్కువ నిలబడేలాగా చూసుకోవాలన్నమాట. ఆ నీళ్ళు ఎక్కువ ఒకసారి మనం నీళ్ళు ఇచ్చామంటే ఆ నీళ్ళు లోపల వరకు వెళ్ళి నెక్స్ట్ డే వరకు దీనికల్లా ఎక్కువ వాటర్, ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలండి. క్యాబేజ్కి వాటర్ అనేది ఉండాలి. మనం చెక్ చేసుకుంటూ నీళ్ళు తక్కువైనాయి అంటే కనుక క్యాబేజ్కి వాటర్ అనేది పెడుతూ ఉండాలి. టబ్లో అయితే, భూమిలో అయితే రోజు మార్చి రోజు పెట్టుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనం ఒక్కసారి పెద్ద ఇట్లా పాదులాగా చేసి పెడతాం కాబట్టి కొంచెం పర్వాలేదు. నేను ఇందులో గమనించింది అయితే టబ్లో అయితే కనుక మాయిశ్చర్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. మొక్క పెట్టినప్పుడు మాత్రం అది చక్కగా మన ఈ టబ్బులకి బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి మన మట్టికి అలవాటు అవ్వడానికి దానికి దాదాపు 10 days పడుతుంది. అది బాగా గమనించాను. నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ క్యాబేజ్ అనేది పెంచుతూ ఉన్నాను. నాకు అర్థం కాలేదనమాట. దేంటంటే తెచ్చిన తర్వాత మనం బాగా ఎప్పుడు కూడా జూలైలో ఇంకా ఎండలు ఉంటూ ఉంటాయి కదా, ఆ టైంలో తెచ్చి పెట్టేస్తూ ఉంటాను. బాగా ఎండ తగిలితే మాత్రం మొక్క చచ్చిపోతూ ఉంటుంది నాకు. అందుకని నేను ఏం చేస్తా అంటే ఏం చేస్తా అంటే తెచ్చి పెట్టిన తర్వాత కొంచెం బాగా ఎండ ఉంది అన్నప్పుడు కొంచెం నీడకై లాగేసాను అనమాట. అలా ఒక 10 days మనం దాన్ని కాపాడుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ బాగా ఎండ కావాలి. ఒక 10-15 days తర్వాత మొక్క పెట్టిన తర్వాత మనం మంచి ఎండ, సూర్యరశ్మి ఉండాలన్నమాట. ఒక 4 నుంచి 5 గంటల వరకు రోజు ఎండ పడుతూ ఉండాలి. సేమ్ టైం టబ్ లోపల మాయిశ్చర్ అనేది ఉంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. ఎవరైనా కూడా ఈ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ పెంచుకోవడం చాలా ఈజీ. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. నిజంగా ఆకులతో చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట. ఇది మనం నీళ్లు పోసేటప్పుడు ఈ ఆకుల్ని కాస్త ఇలా ఎత్తి వాటర్ పెట్టాలన్నమాట. అలాగే నేనైతే ఈ ఆకుల మీద కూడా స్ప్రే చేస్తూ ఉంటాను నీళ్లు. అంతే, ఇంకేం లేదండి. దీనికి మనం ఎటువంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం బాగా ఎండిన మాగిన పశువులు ఎరువిస్తే సరిపోతుంది. నేను ఎందుకైనా మంచిదని చెప్పి 1 month తర్వాత మళ్ళీ ఇచ్చాను, కానీ అవసరం లేదు. మనం స్టార్టింగ్లో ఒకసారి ఇచ్చామంటే ఈ మొక్క పెరిగిన తర్వాత మనం ఈ క్యాబేజ్ తీసుకున్నాక ఈ మొక్కను తీసేయాలి. ఇంకా తీసేసిన తర్వాత ఈ మట్టిలో కావాలంటే మళ్ళీ కొంచెం ఎరువు కలుపుకొని మళ్ళీ ఒక క్యాబేజ్ మొక్క పెట్టుకోవచ్చు అనమాట. ఇంతేనండి. క్యాబేజ్ అయితే పెంచుకోవడం చాలా ఈజీ. టబ్ సైజ్ చెప్పాను, మట్టి మిశ్రమం చెప్పాను, వాటర్ ఎలా చేసుకోవాలో చెప్పాను. అలాగే సూర్యరశ్మి తగలాలి. ఎరువు అయితే కనుక ఒక్కసారి మనం పెట్టేటప్పుడే స్టార్టింగ్లో ఎరువించుకుంటే చాలు. మధ్యలో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఖచ్చితంగా మనం ఒక టబ్కి ఒక క్యాబేజ్ మాత్రమే పెంచుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, చక్కగా పెరిగిపోతాయి క్యాబేజ్. కాబట్టి ఈరోజైతే మనం క్యాబేజ్ అయితే మనం ఒకటి హార్వెస్ట్ అయితే చేద్దామండి. చూడండి ఒకసారి, మీరు దగ్గరికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ సైజు వచ్చిందనమాట. ఇది ఇంకా పెరుగుతుంది, కానీ నేను ఎందుకు ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నానంటే బాగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి ఎండమోహం చూసింది ఈ పూటేనండి. అందుకే నేను వీడియో చేయడానికి వచ్చాను. వర్షాలు బాగా పట్టడం వలన పైన ఒక లేయర్ అంతా ఇట్లా కుళ్ళినట్టు అయిపోతుంది అనమాట. హెవీ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఇదైతే, ఎందుకంటే ఈ రెయిన్స్ వల్ల చూడండి, ఈ హెవీ రెయిన్స్ వల్ల పైన లేయర్ అనేది కొంచెం ఇట్లా ఎండిపోయినట్లు అట్లా అవుతుంది అనమాట. చూసారా, మనం ఆర్గానిక్గా పండించుకున్న క్యాబేజ్ అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎప్పుడు కూడా నేను ఏది పండించినా అది కోసేటప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. అదే నేను మీతో పంచుకుంటున్నాను. మనం పండించుకున్న క్యాబేజ్ మంచి మంచి కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజ్ అయితే నేను హార్వెస్ట్ చేశాను. ఇంకోటి కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. చూడండి మమ్మీ, బాగుందా క్యాబేజ్? చూసారా, మా అమ్మగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది మనం పండించుకున్న క్యాబేజ్ అండి. 2 అయితే నేను హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా దీన్ని మనం తీసేయచ్చు అనమాట. తీసేసి మనం కిచెన్ వేస్ట్కి చేసే కంపోస్ట్లో అట్లా పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా తీసేసేయడమే. ఇంక ఇది వేస్ట్ అనమాట.
ఈ మట్టిలో మళ్ళీ మనం ఎరువు యాడ్ చేసుకొని వేరే ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు ఈ మట్టిలో. చూసారా, ఇలా తీసేయడమేనండి. క్యాబేజ్ ఒక్కసారి ఒక దుంప ఒక్కటే వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. ఈ సైజ్ టబ్కి ఒక క్యాబేజ్ అయితే మనం పండించుకోవచ్చు. ఈ మట్టంతా దులిపేసి దీన్ని, ఈ ఆకుల్ని మనం కట్ చేసి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసే దానిలో ఈ ఆకుల్ని ముక్కలు ముక్కలు కట్ చేసి వేసేసుకుంటే మంచి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది. చూసారా, అలాగే దాన్ని కూడా నేను తర్వాత తీస్తాను. చేశారు కదండి, మనం పండించుకున్న క్యాబేజీ ఇంత ఈజీగా గ్రో చేసుకోవచ్చు. హెల్దీగా ఆర్గానిక్గా మనమే పండించుకొని క్యాబేజ్ తినొచ్చు అనమాట. ఇది మనకి పిల్లలకి, ఎదిగే పిల్లలకైతే చాలా మంచిది. ఖచ్చితంగా మీరు కూడా టెర్రస్ గార్డెన్ కనుక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ సైజ్ టబ్లో ఫస్ట్ 1-2 పెట్టి ట్రై చేయండి. మనం పెట్టిన ప్రతిదీ వస్తుందండి ఖచ్చితంగా. చెప్పాను కదా, స్టార్టింగ్లో మాత్రం కాస్త ఎండ ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మరి ఈరోజు వీడియో అయితే ఇదే అండి. క్యాబేజ్ గురించి డీటెయిల్ వీడియో అయితే ఈరోజు చేశాను కదా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది, ఒకళ్ళిద్దరికైనా ఉపయోగపడుతుంది కదా, అది నా ఉద్దేశం. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.